మనకి ఎనిమిదో రోజు అమ్మవారు మహాగౌరిగా దర్శనమిస్తారనమాట. మహాగౌరి అంటే అర్థం ఏంటంటే, మహా అంటే గొప్ప అని, గౌరి అంటే ప్రకాశవంతమైనది అని అర్థం అనమాట. సో మహాగౌరి అంటే గొప్ప ప్రకాశవంతమైనది అని అర్థం అనమాట. ఈ రూపం అమ్మవారికి తన కఠోర తపస్సు ద్వారా వచ్చింది. సో అమ్మవారు ఈ రూపంలో 4 చేతులు కలిగి ఉంటారనమాట. ఒక రెండిట్లో త్రిశూలం, డమరుకం, మరో 2 అభయ మరియు వరద ముద్రలు ఉంటాయన్నమాట. నేను పైన ట్యాగ్ చేస్తున్నాను, ఒకసారి అమ్మవారి ఫోటో కూడా చూసేసేయండి. సో ఇంక ఈరోజు వేసుకోవాల్సిన కలర్ వచ్చేసి పింక్ ఆర్ రోజ్ కలర్. సో నా దగ్గర రోజ్ కలర్ లేవనేసి ఇట్లా పింక్ కలర్ వేసుకొని ఇట్లా రెడీ అయిపోయి పూజ అనేది చేసుకున్నాను అనమాట. సో ఈరోజు మనం పఠించాల్సిన స్తోత్రం వచ్చేసి శ్వేతేశ్వ సమారుధ శ్వేతాంబర్ధర శుచిం మహాగౌరి శుభం దఘన్మ హదేవ ప్రమోద. సో ఈ శ్లోకాన్ని పఠించి అందరూ అమ్మవారి ఆశీస్సులు పొందుతారని అనుకుంటున్నాను. సో ఇంకా నేను ఈ పింక్ పట్టు శారీని రీస్టైల్ చేశాను అనమాట. పైన ట్యాగ్ చేస్తున్నాను. నేను ఓల్డ్గా ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు లుక్ కూడా ఇక్కడ పైన యాడ్ చేస్తున్నాను, ఒకసారి చూసేసేయండి. ఈ అమ్మవారు మనకుండే ప్యాషన్, మనకుంటాయి కదా కొన్ని కోరికలు, అట్లాంటివి బాగా తీరుస్తారనమాట. సో మనకుండే కోరికలు తీరాలి అంటే తప్పకుండా మీరు ఈ అమ్మవారిని ప్రార్థించాల్సిందే. మరి ప్రార్థిస్తారు కదా. అందరికీ 8th డే ఆఫ్ నవరాత్రి శుభాకాంక్షలు.